హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎన్జీ కుకింగ్ బ్లాగ్స్. మీ అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ని నా స్టైల్లో చూపించబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బియ్యంని తీసుకొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ని వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే బగారా రైస్ కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బగారా రైస్ చేసుకునే ముందు ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని బ్లడ్ అంతా పోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపును కూడా వేసుకొని బాగా వాష్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి నీసు వాసన కూడా కొంచెం తగ్గిపోతుంది. ఇలా 2-3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత వాటర్ని అంతా తీసేసి బ్లడ్ పోయేంత వరకు వాష్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. నేను దీంట్లోకి స్పైసెస్ వేయకుండా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 3 ఆనియన్స్, 2 మీడియం సైజులో ఉన్న టమాటో, 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. టమాటోని కూడా మరీ చిన్నగా కాకుండా కొద్దిగా చిన్నగా అంతా కట్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వీటన్నింటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ని వాడుతున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని వేసి కలుపుకోవాలి. మరో 30 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగంత కరివేపాకును తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొద్దిగంత వేగాక దీంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి ఇలా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూనే కలపండి ఒక 1 మినిట్ వరకు. అప్పుడు మనకి నీసు వాసన అనేది పోతుంది. ఇలా కలుపుతూనే పెట్టుకోవాలి. ఇలా కలిపాక దీన్ని వదిలేసి కొద్దిగంత సాల్ట్ వేసి మరొకసారి కలిపి 5 to 6 మినిట్స్ వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి కలిపి మనం దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని వేసుకుందాము. తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగంత గరం మసాలా, కొద్దిగంత ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ముక్కలకి కారం అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 30 సెకండ్స్ వరకు మిక్స్ చేస్తూనే కలపండి. అప్పుడు ముక్కలకి కారం, ఉప్పు అనేవి బాగా పడతాయి. ఇలా పట్టిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వండి. ఉడికాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు ముందుగానే టమాటోస్ని వేసేస్తే మనకి మసాలా అనేది ముక్కలకి పట్టదు. ఇలా వేసుకుంటే చూడండి, మనం వాటర్ వేయకపోయినా మనకి గ్రేవీ అనేది ఫామ్ అయిపోతుంది. చూడండి, దీన్ని ఉడకనివ్వాలి. ఉడికాక చూడండి, నేను ఇందులో ఒక్క వాటర్ కూడా పోయలేదు. గ్రేవీ లాగా మనకి ఫామ్ అయిపోయింది. ఇలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా, టేస్టీగా, సూపర్గా వస్తుంది. ఇలా అయ్యాక దీన్ని బాగా కలుపుకోవాలి. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా అంత వాటర్ని ఎక్కువ పోసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని పోసుకున్నాను. వాటర్ బాగా ఉడికేటప్పుడు దీంట్లోకి కొద్దిగా అంత కొబ్బరిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరో 2 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికాక కొద్దిగంత కొత్తిమీరను కూడా వేసుకొని అలానే వదిలేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టేంత వరకు వెయిట్ చేసి అలా పట్టాక దీన్ని బాగా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి చికెన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము.
ఇప్పుడు బగారా రైస్ని రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగంత జీలకర్ర, కొద్దిగంత సాజీర, 3 లవంగాలు, 3 మిరియాలు వేసేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కట్ చేసింది వేసేయాలి. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక 30 సెకండ్స్ తర్వాత మనం దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి వాటర్ని పోసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. పాత బియ్యం అయితే ఎక్కువ వాటర్ పడతాయి, కొత్త బియ్యం అయితే తక్కువ వాటర్ పడతాయి. అలా చూసుకొని మీరు వాటర్ని తీసుకోవాలి. ఇలా అన్ని గ్లాసుల వాటర్ పోసాక కొద్దిగంత సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని మసలనివ్వాలి. ఇలా మసులుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొని దీంట్లోకి కొద్దిగా వేసేసుకోవాలి. వాటర్ అంతా లేకుండా మెల్లిగా వేసుకోండి. మీరు మళ్ళీ వాటర్ని ఎక్స్ట్రాగా వేసేస్తే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది, పొడిగా రాదు. కాబట్టి మీరు వాటర్ని వేయకుండా మీరు వేసేసుకోండి రైస్ని. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బగారా రైస్ పొల్లుగా వస్తుంది. రైస్ అంతా వేసాక దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మరి కొంచెం సేపు వదిలేయండి. ఇలా దగ్గర పడ్డాక దీనిపై మూతను పెట్టి ఒక 2 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి మనకి బగారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మనం చేసుకున్న బగారా రైస్, చికెన్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఆల్రెడీ నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను.